శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వరకు కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. డి, డు, ష, ఝ, థ, దే, దో, చ, జి ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మీనరాశి అవుతుంది. అయితే ఈ మీనరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలను మనం పరిశీలించుకున్నట్లయితే ఆదాయం 14, అలాగే వ్యయం అనేటటువంటిది 11గా నిర్ణయించారు. రాజపూజ్యం 7, అవమానం 2. ప్రధానంగా ఈ సమయంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని యోగాలు అనుకూలించేటటువంటి విధానంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మీనరాశి వారికి. ఇక సంవత్సర ఫలితాలను పరిశీలించుకున్నట్లయితే ప్రధానంగా మనం చెప్పుకునేటటువంటిదే గురుడు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలని ఆధారం చేసుకుని మనం సంవత్సర ఫలితాలు చెప్తాం కనుక, ఇక ఈ గురుడు యొక్క స్థితి మార్చి 19వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో చతుర్థ స్థానంలో సంచరిస్తోంది. దీన్ని అర్ధాష్టమ సంబంధమైనటువంటి గురు సంచారము అని చెప్పేసి చెప్తారు. ఈ అర్ధాష్టమ గురు సంచారము అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మనం చెప్పుకోవాల్సి వస్తే సుఖస్థానం, కంఫర్ట్ జోన్ ఉంటాం కదా, దానికి సంబంధించింది సూచించేటటువంటిది, తల్లికి సంబంధించినటువంటిది సూచించేటటువంటిది, స్థిరాస్తులను కూడా సూచిస్తుంది. గురువు ఈ స్థానంలో ఉన్నప్పుడు తరచూ గృహంలో శాంతిని భంగపరిచేటటువంటి విధానంలోనూ, మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగేటటువంటి విధానంలోనూ ఉంటుంది. గృహ వాతావరణం అంతా కూడా కొంచెం విచిత్రమైనటువంటి విధానంలో నడుస్తుంది. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియనటువంటి వింత మానసిక సంఘర్షణ, మనశ్శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు, విభేదాలు రావడం, అలాగే చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులతోటి కొద్దిగా దూరంగా వ్యవహరించేటటువంటి విధానంలో ఉండడం, తల్లి లేదా తల్లికి సంబంధించినటువంటి బంధువర్గాల వాళ్ళతోటి ప్రత్యేకంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, బంధువులతో అకారణంగా దూరం పెరగడం లాంటివి, అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లాంటి దుష్ఫలితాలు అనేటటువంటివి అధికంగా జరుగుతాయి. ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా, వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా స్థాన చలనాది మార్పులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. మీకు ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు, ప్రమోషన్లు దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉండడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యన భేదాభిప్రాయాలు రావడం, పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి మానసికంగా సంఘర్షణను అనుభవిస్తూ ఉండడం, ఇంటికి లేదా ఊహించినటువంటి మీ వాహనం కొత్తదైనప్పటికీ ఏదో రకమైనటువంటి రిపేర్లు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడం లాంటివి జరుగుతాయి. ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా సరే లీగల్ పరమైనటువంటి ఇబ్బందులు లేదా లీగల్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్తలు పడాలి. కొంచెం ఎక్కువ సమయం తీసుకునేటటువంటి అవకాశాలుగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసింది లేదా ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు అవ్వవలసినటువంటి పరిస్థితి చాలా అధికంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క దృష్టి సప్తమ స్థానాన్ని, దశమ స్థానాన్ని చూడడం వలన దీనికి మీ యొక్క పని మీద ఒత్తిడి అనేటటువంటిది పెరిగే అవకాశం, మీరు ఎంత కష్టపడినా పై అధికారుల నుంచి ఆశించినటువంటి గుర్తింపు అనేటటువంటిది రాకపోవడం, మీకు నచ్చని బాధ్యతలను మీపై రుద్దడం, ఆఫీసు పాలిటిక్స్ విధానాల వలన మీరు కొంత నష్టపోవడం జరుగుతాయి. మీ పనిని మీరు చూసుకోండి. ఎటువంటి ఆఫీస్ పాలిటికల్ జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఓర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ సంచార సమయంలో ముఖ్యంగా గృహశాంతి, తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రభావాలు చూపిస్తే కనుక
దాని దిశగా జాగ్రత్తలు తీసుకోవడము అనేటటువంటిది చాలా మంచిది. అలాగే జూన్ 2వ తేదీ దగ్గర నుంచి పంచమ స్థానంలోకి గురుడికి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఈ గోచార రీత్యా గురుడికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా మనం చూసుకున్నట్లయితే పైన ఉదాహరించినటువంటి సర్వ బాధలకు కూడా నిర్మూలన చేసే అద్భుతమైనటువంటి సమయం. గురుడికి అత్యంత ఇష్టమైనటువంటి స్థానం ఈ పంచమ స్థానం. మీ తెలివితేటలు కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీ సృజనాత్మకమైనటువంటి అతీతమైనటువంటి శక్తి కానీ, ఆలోచన శక్తి కానీ అద్భుతమైనటువంటి విధానంలో పరిగణనలోకి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువుకునేటటువంటి వారికి, అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఉపశమనంగా చెప్పుకోవచ్చు, కొంత ఒక వరంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల విషయం నిమిత్తంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నతమైనటువంటి విద్యలు, స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సులు చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. సంతాన సాఫల్యత అనేటటువంటిది ఉంటుంది. వివాహం కానటువంటి వారికి వివాహ యోగము, అవివాహితులకు, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఉద్యోగ యోగము అనేటటువంటిది కలుగుతుంది. పిల్లల ఎదుగుదల వలన, పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి తల్లిదండ్రులు పిల్లల మూలకంగా మంచి విశేషమైనటువంటి యోగప్రదమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. మీ నిజాయితీకి గుర్తింపు అనేటటువంటిది ప్రధానంగా లభించే అవకాశం కనిపిస్తోంది. గురుడు యొక్క దృష్టి వివాహ ప్రయత్నాలకు, అలాగే మంచి కీర్తి ప్రతిష్టలకు అనుకూలించేటటువంటి విధానంలో సప్తమ దృష్టి వలన, నవమ దృష్టి వలన విశేషమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. చింతలన్నీ దూరం అయిపోతాయి. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్లకు అతిగా ఆశపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. గురువు ఆశను పెంచుతాడు కాబట్టి రిస్క్ తీసుకునేటటువంటి ముందు 1కి 10 సార్లు అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకోవడం చాలా మంచిది. ఇక అక్టోబర్ 31వ తేదీ దగ్గర నుంచి సింహరాశిలోకి 6వ స్థానంలోకి ఎప్పుడైతే 6వ స్థానంలోకి గురుడు యొక్క సంచారం మారుతుందో, ఈ స్థానంలోకి మారినటువంటి గురువు తెలివిగా సమస్యలను పరిష్కరించేటటువంటి శక్తినిస్తాడు. ఎమోషన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచన విధానం చేయండి. అనుకూలతలు ఏర్పడతాయి. అభివృద్ధి సాధిస్తారు. పాత అప్పులు తీర్చడానికి, కోర్టు కేసులు లేదా వివాదాలు పరిష్కరించుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలు చదివేటటువంటి వారికి, అలాగే సర్వీస్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది కొంతవరకు ఉపయోగించేటటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటటువంటిది కొంత ఎక్కువగా పెట్టుకోవడం మంచిది. అలాగే గురుడు యొక్క దృష్టి సప్తమ, నవమ స్థానాల మీద ఉంటుంది కనుక మీ వరకు మీకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలమైనటువంటి వ్యక్తులు లభ్యమవుతారు. అలాగే ఒప్పందాలు కూడా జరిగేటటువంటి అవకాశం వ్యాపారపరంగా చాలా అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారపరమైనటువంటి విషయాలకి పక్కాగా సరిపోయేటటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి ధన యోగాన్ని పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నవమ దృష్టి వలన కష్టకాలంలో దైవ బలము అనేటటువంటిది పరిపూర్తిగా అనుగ్రహించేటటువంటి విధానంలో ఉంటుంది. ప్రధానంగా టెన్షన్లు తీసుకోకండి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అప్పులు మాత్రం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందు గురించి అంటే శని యొక్క సంచారం మీ రాశిలోనే, జన్మంలోనే సంచరించడం, అలాగే జూలై 27వ తేదీ వరకు కూడా వక్రస్థితి ప్రారంభమయ్యి అక్కడి నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా వక్రత్యాద్యంతో శని మీనరాశిలోనే సంచరిస్తారు. ప్రధానంగా ఈ మీనరాశి మధ్యస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శనిని మీరు పొందుతున్నారు. అంటే జన్మరాశిలో ఉండేటటువంటి ఏలినాటి శని ఇది ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే రెండో దశ. మొదటి దశ, రెండో దశ, మూడో దశలాగా ఇది రెండో దశ. ఈ సమయంలో శని కఠినమైనటువంటి గురువుగా మీ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పుతాడు. మిమ్మల్ని ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు అని కూడా చెప్పచ్చు. ప్రధానంగా ఈ సమయంలో ఎదురయ్యేటటువంటి ప్రభావాలు కానీ, సవాళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఈ దశ ఆరోగ్యపరంగా, వ్యక్తిత్వం, కుటుంబం, అలాగే వృత్తి వీటిపైన ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఈ కాలంలో ఎదురయ్యేటటువంటి సాధారణమైనటువంటి పనులుగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ప్రమాదాల పట్ల జాగ్రత్త అనేటటువంటిది అవసరం.
కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతోటి అపార్థాలు ఏర్పడతాయి. వృత్తిలో ఊహించిన మార్పులు లేదా బదిలీలు అనేటటువంటివి సంభవించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నేర్చుకోవలసినటువంటి పాఠాలు సూచనలుగా మనం తీసుకోవాలి. ఎందు గురించి అంటే ఈ దశలో శని తాను ఉండేటటువంటి రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తాడు. ఇది మనలో ఉండేటటువంటి బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించేలా చేయడానికి ఉపక్రమించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పనులపైన అశ్రద్ధ, జాగ్రత్త లేనితనం, జీవన విధానంలో ఒక నిబద్ధత లేకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాతకోతల విషయం నిమిత్తంగాను, అలాగే రాతకు సంబంధించినటువంటి పత్రాల విషయం నిమిత్తంగాను అశ్రద్ధ అనేటటువంటిది పనికిరాదు. బాగా నడవండి. ఎంత శ్రమ పడితే అంత శని అనుగ్రహము అనేటటువంటిది కలుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం అనేటటువంటిది చాలా మంచిది. ఈ సమయంలో ఇతరులతో ముఖ్యంగా మీ భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ, లేదా వ్యాపార భాగస్వాములతో కానీ ఓపికగా ప్రవర్తించడం అనేటటువంటిది నేర్చుకోండి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ద్వారా అనేక సమస్యలు అనేటటువంటివి కొంతవరకు పరిష్కార దిశగా ఉంటాయి. ఇక పేరు కోసం కాకుండా చిత్తశుద్ధితో పనిచేయడానికి మాత్రమే వృత్తిలో మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు అనేటటువంటిది గ్రహించాలి. మీ పనులను పూర్తి వాయిదా వేయకుండా, పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసేటటువంటి వాటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు మీరే సృష్టించుకున్నటువంటి వారు అవుతారు. దాని ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి కనుక మంచి ఫలితాలు పొందడానికి మీ పనిని మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాహు డిసెంబర్ 6వ తేదీ వరకు కుంభరాశిలో వ్యయస్థానంలో సంచరించడం వలన ఈ వ్యయ రాహువు అనేటటువంటిది అనుకూలించేటటువంటి విధానంలోనూ విదేశీపరమైనటువంటి సౌఖ్యాన్ని, విదేశీపరమైనటువంటి స్థితిని ఇస్తాడు. మానసికంగా ఆందోళన, అనుకోని విధానాల్లో ఖర్చులను ఇస్తారు. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ రాహు ఇచ్చేటటువంటి ఫలితం నిద్రలేమితనం, తప్పుడు కలలో, అనేక రకాలైనటువంటి మానసిక సంఘర్షణలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు మాత్రం చాలా మంచి పాజిటివ్ విషయాలనే వినేటటువంటి అవకాశం ఉంటుంది. బంధాలకి, బంధుత్వాలకి దూరం అవ్వడానికి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అవి అధికంగా జరిగేటటువంటి సమయంగా కూడా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఇక తదనంతరం మనకి డిసెంబర్ 7వ తేదీ దాటిన తర్వాత ఎప్పుడైతే మకర రాశిలోకి, ఏకాదశ స్థానంలోకి, లాభస్థానంలోకి రాహు వచ్చాడో మీరు పట్టిందల్లా బంగారము అనేటటువంటి దానికి ఏమీ అనుమానం లేకుండా ఉంటుంది. లాభస్థానంలో ఉండడం వలన నెట్వర్కింగ్ అనేటటువంటిది పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశం చాలా అధికంగా ఉంది. ఆన్లైన్ బిజినెస్లు కానీ, ట్రేడింగ్ కానీ, విదేశీపరమైనటువంటి వ్యాపారం కానీ బాగా కలిసి వస్తుంది. కొత్త స్నేహితుల యొక్క ప్రభావాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కానీ, కాంట్రాక్ట్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా రావాల్సిన డబ్బులు కానీ సాధ్యమైనంత వరకు వచ్చేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. రాజకీయంగా మంచి పదవీ యోగాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. డబ్బును సంపాదించడానికి కొత్త మార్గాలు అనేటటువంటివి, దారులు అనేటటువంటివి ఏర్పడతాయి. అలాగే పార్ట్నర్షిప్ లాభదాయకమైనటువంటి స్థితిని ఇస్తుంది. అదృష్టం మీకు పరిపూర్తిగా తోడవుతుంది. కానీ ఒక్కటి, రాహు ఇచ్చేటటువంటి ఫలితం ఆశ అనేటటువంటి దాని మీద అధికంగా ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు, అది దృష్టిలో పెట్టుకోండి. చెడు స్నేహితులు, పార్టీలు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచి అభివృద్ధి సాధిస్తారు. డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా సింహరాశిలో షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు సృజనాత్మకమైనటువంటి శక్తిని ఇస్తాడు. శత్రు రుణ రోగాలను దరిచేరకుండా ఒక వజ్ర కవచంలా మిమ్మల్ని కాస్తాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. గొడవలు లేకుండానే వ్యూహాత్మకంగానే పనులన్నిటినీ పూర్తి చేస్తారు. సాత్వికంగా అన్ని విధాలైనటువంటి విధానాల్లోనూ ఆధ్యాత్మిక చింతనతో కలుగుతుంది. అలాగే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7వ తేదీ దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే ఈ కేతువు యొక్క సంచారం కుటుంబ స్థానంలో కలుగుతుందో మంత్రసిద్ధిని ఇస్తాడు. అనుకూలతలు వస్తాయి, అన్న మాటలు నెరవేరుతాయి. హంగు ఆర్భాటాలు వీటికి దూరం అయిపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. మంచి విశేషమైనటువంటి దూర ప్రాంతాలు, ఎక్కడి నుంచో ఉండేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆధ్యాత్మిక స్థానాలని చూడాలి అనేటటువంటి తపన, తాపత్రయం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా డ్రామాలుగా ఉండవు అని ఒక ప్రశాంతంగా ఒక నిబద్ధతతో ఉంటారు. స్పష్టత అనేటటువంటిది కోరుకుంటారు ప్రతి వీరి దగ్గర నుంచి కూడా. విద్యార్థులకు రొటీన్ చదువుల కంటే రీసెర్చ్లు కానీ, టెక్నికల్ రంగానికి సంబంధించినటువంటివి కానీ, వేదాంత విషయాల పట్ల కానీ ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో తల్లిదండ్రులు కొంచెం అతి జాగ్రత్త అనేటటువంటిది
అంత పనికిరాదు అనేటటువంటిది గ్రహించండి. వారి ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ అనేటటువంటిది అవసరం. కేతువు యొక్క దృష్టి పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఉంటుంది కనుక కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి తప్పుడు అభిప్రాయాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలో గురువులని దర్శనం చేసుకోవడం వలన కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. షేర్ మార్కెట్లు కానీ గ్యాంబ్లింగ్ లాంటి వాటికి కానీ జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. భావోద్వేగాలను పూర్తిగా చంపుకోండి. కుటుంబంతో కాస్త సమయం గడపండి. మీకు అదే శ్రీరామ రక్షణ ఉంటుంది. ప్రధానమైనటువంటిది ఒకటే, ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తూ ఉంటారు, కానీ మన కుటుంబ సభ్యులు మాత్రమే మన గురించి పరిపూర్తిగా ఆలోచిస్తారు అనేటటువంటిది దృష్టిలో పెట్టుకోండి. మీకు మంచి జరుగుతుంది. ఈ సమయంలో ఈ సంవత్సరమే కాదు, మీకు ఎప్పుడైనా సరే అదృష్ట సంఖ్య మీకు 3గా ఉంటుంది. 3, 12, 21 తేదీలు మీకు బాగా అనుకూలించేటటువంటి సమయం. 30వ తారీఖు కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. అలాగే మిత్ర సంఖ్యలుగా 1, 2, 4, 7, 9 ఈ సంఖ్యలు మీకు బాగా యోగిస్తాయి. అలాగే ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా యోగించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సినటువంటిది ఒకటే, గురు శని రాహుకేతువుల యొక్క శాంతి ప్రక్రియ చేసుకోవడం, అలాగే దత్తాత్రేయ సంబంధమైనటువంటి ఆరాధన, ఇంకా విశేషమైనటువంటి విధంగా మీరు మహావిద్య, గణపతి ఇలాంటి దేవతా సంబంధమైనటువంటి ఆరాధనలు చేయడం వలన ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. గోసేవ ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.